హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత కల్పించాలని ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం అయితే జరిగింది. ఏ సంవత్సరం ఏర్పడే ఉద్యోగ ఖాళీలను ఆ సంవత్సరమే నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం అయితే జరిగింది. ఆ డీటెయిల్స్ అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. స్టూడెంట్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం అయితే జరిగింది. కేరళ విద్యా విధానాన్ని అధ్యయనం చేయాలని ఎమ్మెల్సీ కోదండరామ్ ప్రభుత్వానికి సూచించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా మంగళవారం ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ కేరళలో అమలు చేస్తున్న ఉద్యోగ భర్తీ విధానం బేషుగ్గా ఉందని కితాబునిచ్చారు. కేరళ సర్కార్ జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత కల్పించిందని, ఫలితంగా ప్రతి ఏటా ఎంతమంది ఉద్యోగ విరమణ పొందుతారో అంతమందిని తిరిగి నోటిఫికేషన్ల ద్వారా కొత్తగా నియమిస్తారని అన్నారు. ఈ విధానం వల్ల రాష్ట్రంలో ఉద్యోగుల కొరత ఉండదని పేర్కొన్నారు అనేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే తెలంగాణ ఉద్యమమే నిధులు, నీళ్లు, నియామకాల కోసం జరిగిందని, కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం హర్షించదగ్గ పరిణామం అన్నారు అనేసి ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. ఇక కేరళ రాష్ట్రంలో ఏ విధంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్కు ఏ విధంగా చట్టబద్ధత కల్పించిందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత కల్పించి ఏ సంవత్సరం ఏర్పడే ఉద్యోగ ఖాళీలను ఆ సంవత్సరమే నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయాలనేసి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు ఎదిగిన ప్రభుత్వానికి సూచించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.